హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మన సండే మేము శివాలయానికి వెళ్ళామండి. ఈ శివాలయం ఎక్కడ ఉందంటే లింగాల అనే ఊరిలో ఉంది. ఈ ఊరు ఖమ్మానికి 39 కిలోమీటర్ల దూరంలో, అట్లాగే బోనకల్ నుంచి అయితే 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడి అయితే చాలా బాగుందండి. చుట్టుపక్కల కొద్దిగా కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. మేము ఎన్నోసార్లు ఈ గుడికి వెళ్దాం అనుకున్నామండి, కానీ కుదరలేదు. ఈసారి ఖచ్చితంగా ఈ గుడిని చూడాలి అని చెప్పేసి అందరం వెళ్ళాము. అందరం అంటే పిల్లలు రాలేదండి. మావయ్య గారు, అత్తయ్య గారు, నేను, లీలా గారు, మా మావయ్య గారు వాళ్ళ మేనకోడలు, మేము వరకే వెళ్ళాము. గుడి అయితే చాలా బాగుందండి. లీలా గారే వీడియో తీస్తున్నారండి. చూసారా ఎంత వివరంగా చూపిస్తున్నారో. ఇవన్నీ కూడా మీరు చూడాలనే. ఇది గుడి ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ రావి చెట్టు, వేప చెట్టు కనబడతాయి. ఇలా రావి చెట్టు, వేప చెట్టు ఒక చోటే ఉండడం చాలా విశేషం అంటుంటారు కదండి. ఎందుకంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కదా, అందుకనే కళ్యాణాలు కూడా జరిపిస్తూ ఉంటారు. గుళ్ళో ఉన్న ప్రతి విగ్రహాన్ని, అట్లాగే ప్రతి గుడిని కూడా చాలా వివరంగా నీట్గా వీడియో తీస్తున్నారండి లీలా గారు. గుళ్ళోకి రాగానే లెఫ్ట్ సైడ్ రావి చెట్టు, వేప చెట్టు ఉన్నాయి కదండి. రైట్ సైడ్ అయితే ఇట్లా నవగ్రహాల గుడి, శివలింగం ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ చూసేయడం అయిపోయిన తర్వాత ఇంకా శివాలయంలోకి వెళ్ళిపోయామండి. వెళ్ళగానే ముందుగానే ఒక పెద్ద నంది ఉందండి ముందు. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మనం శివాలయానికి వెళ్ళగానే నందిని చూస్తుంటాం, చిన్నగా ఉంటుంది. మనం మహానంది యాగంటి అటువైపు వెళ్ళినప్పుడే ఇలా పెద్ద పెద్ద నందుల్ని చూస్తూ ఉంటాము. కానీ నాకు ఇక్కడ చూడగానే నాకు అదే ఫీలింగ్ కలిగింది. ఇంకా నేను ఆ నందిని చూస్తూ దాని చుట్టూతో అలాగే తిరుగుతున్నానండి. మా వారేమో వీడియో తీస్తున్నారు. ఇంకా మా మావయ్య గారు వాళ్ళైతే చాలా బాగుంది కదా గుడి, ఎప్పుడు మనం వద్దాం అనుకుంటాం కానీ అసలు ఎప్పుడు కుదరలేదు. ఈసారి లక్కీగా భలే వచ్చాం కదా అని చెప్పేసి అందరం అదే విషయాన్ని మాట్లాడుకుంటున్నాము. మా మావయ్య గారు అయితే పిల్లలు కూడా వస్తే చాలా బాగుండేది కదా అంటున్నారు. ఇంకా అందరం కలిసి గుడి అంతా చక్కగా తిరిగి చూసేసాము. पशुपतये नमो नमः। चंद्रचूड शिव शंकर पार्वती, चंद्रचूड शिव शंकर पार्वती, रमणानि नगे नमो। ఇంకా శివాలయంలో దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న చండీశ్వరుని ఆలయానికి కూడా వెళ్ళాము.
ఈ చండీశ్వరిని ఆలయం అన్ని శివాలయాల్లో ఉండదంటండి, కొన్ని శివాలయాల్లో మాత్రమే ఉంటుందంట. అట్లా ఉన్న శివాలయాలు చాలా విశేషమైనవంటండి. ఇట్లా చండీశ్వరుడు ఉన్న ఆలయంలో మనం శివాలయంలో ప్రసాదం పెడతారు కదండి, ఆ ప్రసాదాన్ని తీసుకొని తినకుండా ఈ చండీశ్వరుని దగ్గరికి వచ్చి, స్వామి మేము ప్రసాదాన్ని తీసుకున్నామయ్యా అని స్వామివారికి చెప్పి ఆ ప్రసాదాన్ని స్వామివారికి చూపించి ఆ ప్రసాదాన్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి అందరం తినాలంటండి. అలా చేస్తే చాలా మంచిదంట. ఇదిగోనండి ఈయనేనండి చండీశ్వరుడు. అందరం కూడా ఒకసారి దండం పెట్టేసుకుందామా. ఇంకా ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చేసి నాగేంద్ర స్వామిని కూడా దర్శించుకున్నాము. ఇక్కడ శివాలయమే కాదండి, రామాలయం కూడా ఉంది. ఇది రాములవారి గుడి అండి. మొన్న హోలీ రోజున స్వామివారికి కళ్యాణం కూడా జరిపించారంటండి. అదే రోజున నెమల్లో కూడా కళ్యాణం జరుగుతుంది కదా. ఇంకా అందరం కూడా చక్కగా దర్శనాలన్నీ చేసేసుకొని బయటకు వచ్చేసామండి. కానీ అసలైన కార్యక్రమం ఉంటుంది కదండి, ఏంటో అనుకుంటున్నారా? అవేనండి ఫోటోలు దిగడం. ఇదివరకు ఫోటోలు అంటే భయపడటం, సిగ్గుపడడం అలాంటివి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు కావాలని అడిగి మరీ తీయించుకుంటున్నాం. ఎందుకు అంటారా? అందరం అనుకుంటూ ఉంటాం కదా, గడిచిపోయిన రోజులు చాలా మంచివి అని. ఆ గడిచిపోయిన రోజులు మనం తేలేకపోవచ్చు, కానీ మనం అప్పుడు దిగిన ఫోటోల్ని ఇప్పుడు చూసుకున్నప్పుడు ఆ రోజులన్నీ గుర్తు తెచ్చుకొని అప్పుడు భలే కదా, అప్పుడు ఇలా కదా అని అనుకుంటూ ఉంటాం కదండి. అప్పుడు మనకి తెలియకుండానే మన మొహంలో ఆటోమేటిక్గా ఒక చిరునవ్వు వస్తుంది చూసారా. అప్పుడు అనిపిస్తుందండి మనకి వెళ్ళిన ప్రతి చోట కూడా ఇట్లాగే ఫోటోలు దిగాలని. మీకు కూడా అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి ఈ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మీ లీలా కృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్. అందరికీ బాయ్ అండి.